ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చేసి మొత్తం నాకున్న నాలెడ్జ్లో ఎంక్వైరీ చేసుకున్నాను. అంటే ఎందుకు నా బిడ్డ చనిపోయిందనే మూడ్లో ఉన్నదాన్ని అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాంట్లో నేను ఎంక్వైరీలోకి వెళ్ళిపోతే నాకు తెలిసిన కొన్ని విషయాలు, కొంతమంది చెప్పిన విషయాలను బట్టి ఇది ఆత్మహత్య కాదు, హత్య చేయబడింది, ప్రత్యూషను రేప్ చేశారు అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ అయింది. ఆ కన్ఫర్మేషన్ తోటే నేను అందరినీ కలవడము, సాక్ష్యాలు సేకరించుకోవడానికి వెళ్ళడము ఇవన్నీ చేశానండి. హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను. అక్కడ నేను హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, నా బిడ్డకు బట్టలు ఇవ్వండి, మీరు డ్రెస్ చేంజ్ చేశారు, నేను తెచ్చిచ్చాను మీకు డ్రెస్, చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాను. అడిగితే లేదు మేము కాల్ చేశామంటారు. అక్కడే తెలిసిపోతుంది మెడికో లీగల్ కింద ఉన్న ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ప్రిజర్వ్ చేయకుండా ప్రత్యూష రింగ్ ఉంది, ప్రత్యూష చైన్ ఉంది అని చెప్పించారు, ప్రత్యూష చెప్పులనేమో మంచి కవర్లో పెట్టి దాచిపెట్టారు, ప్రత్యూష డ్రెస్సును మాత్రం తగలబెట్టామంటారు. అంటే సాక్ష్యం లేకుండా చేయడం అక్కడ.